హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ నా డైలీ ఎక్సర్సైజ్ వ్లాగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నానమాట. మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ 4:45కి లేస్తానండి. అంటే 4:45కి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి 5:15 కల్లా వెళ్ళి ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చుకుంటాను. 5:40 కల్లా బ్యాడ్మింటన్కి వెళ్ళి 7 o'clockకి ఇంటికి వస్తానన్నమాట. 7:15 అవుతుంది. అంటే అందరూ ఆడాలి కదా, 1 by 1 కొంచెం మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటుంటాము. ఆ తర్వాత మాకు గేమ్స్ స్టార్ట్ అయినాయండి. మనకి క్రీడలంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవ్వరూ ఉండరనమాట. అందులో స్కూల్ డేస్ నుంచి నాకు గేమ్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. అందుకే ఇంట్లో అన్ని పనులున్నా కూడా అప్పటికప్పుడు మార్నింగ్ ఏం చేయాలి అని నైటే ప్రిపేర్ చేసేసుకోవటం, ప్లానింగ్ చేసుకోవటం, చక్కగా యాక్టివ్గా మార్నింగే వెళ్ళటం, ఫ్రెండ్స్ అందరితో ఆడుకోవటం, చక్కగా ఇంటికి రావటం. చాలామందికి మనకి ఈ ఏజ్లో 40-35 ఆ ఏజ్లో చాలామందికి ఇట్లా ఈ రకమైన అవకాశం అయితే ఉండదండి ఫిజికల్ యాక్టివిటీకి. ఈ అవకాశం ఉన్నదాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అది మనకి ఈ యాక్టివిటీసు, గేమ్స్ ఇవన్నీ పెడుతుంటారు కదా, అలాంటి వాటిల్లో ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అప్పుడే మన బాడీ ఫిట్గా ఉంటుంది. అంతేకాకుండా నలుగురితో కలుస్తూ ఉంటాము, నలుగురి మధ్యలోకి వెళ్తుంటాము, అందరితో పరిచయాలు ఏర్పడుతుంటాయి, కొత్త కొత్త ఫ్రెండ్షిప్లు ఏర్పడుతూ ఉంటాయి, సరదాగా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో ఉన్నా కూడా మనం ఇంట్లో పనులు అవన్నీ చేసేసి, జెంట్స్ ఏంటంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ఏ టైంకి వస్తారో తెలియదండి. అలాంటప్పుడు మనకి బోర్గా ఫీల్ అవుతుంటాము. రాగానే మన ప్రెస్టేషను, కోపం ఇవన్నీ కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఇలా మనం కూడా యాక్టివ్గా బయటికి వెళ్ళి అన్ని గేమ్స్ ఇవన్నీ ఆడుతూ చక్కగా అందరిలో కలివిడిగా ఉన్నామనుకోండి, మైండ్ రీఫ్రెష్మెంట్గా ఉంటుంది. కొంచెం మనం ఇంట్లో వాతావరణం కూడా ఆహ్లాదంగా యాక్టివ్గా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ వీలైన వాళ్ళు ప్రతిరోజు కూడా 40 నిమిషాల నుంచి 1 గంట సేపు దాకా వాకింగ్ కానీ, యోగా కానీ ఏదైనా సరే అండి, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒకటి అలవాటు చేసుకోండి. ప్రతి వారంలో మీరు 3 రోజులు చేసినా కూడా సరిపోతుంది. ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది మాత్రం రెగ్యులర్గా చేయండి. నేనైతే మార్నింగ్ కర్రీ, చపాతీలు అన్నీ తయారు చేసేసి, మాకు త్రోబాల్, క్రికెట్ ఇవన్నీ స్పోర్ట్స్ అన్నీ జరుగుతున్నాయండి. ప్రాక్టీస్ మార్నింగ్ త్రోబాలు, ఈవినింగ్ క్రికెట్ అలా ఉంటున్నాయి. మార్నింగ్ వెళ్ళే ముందే ఇలా ప్రిపేర్ చేసేసుకొని, ఈరోజు నాకు ఎందుకో పుల్కా అంటే చపాతీ కర్రీ చేద్దాం అనిపించింది. ఆలు ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అవి 3 kgs తెచ్చుకున్నాను నేను. ఆలు మనకి ఇలా కర్రీస్లో కానీ అలా ఉంటాయని పుల్కాలు కూడా చేసేసుకొని పెట్టుకుంటున్నానండి. మళ్ళీ వచ్చేసరికి అలసిపోతాం కాబట్టి ఈ విధంగా తయారు చేసి మజ్జిగ అవి కూడా రెడీ చేసుకున్నాను. బటర్ మిల్క్. ఈరోజు ఆఫ్టర్నూను ఇదే అనమాట మా లంచ్ వచ్చేసి. ఇవన్నీ వంట చేసుకొని వెళ్ళామనుకోండి, ఇంకొంచెం సేపు ఎక్కువ ఆడుకోవచ్చు, లేదా ఇంటికి వచ్చాక అలసిపోతామన్నమాట. ఆటలు ఆడుకొని వచ్చాక మళ్ళీ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటానండి నేను. అంతేకాకుండా ఊరగాయ పచ్చళ్ళు కానీ, వడియాలు కానీ, నాకు ఎక్కువగా పప్పుల పొడి ఇలాంటివన్నీ ఇప్పుడు బాగా యూజ్ అవుతాయండి గేమ్స్ టైంలో. రైస్ వండేసేసి ఏదైనా ఆమ్లెట్ కానీ, లేదా పప్పుచారు ఇలాంటివి చేసినా కూడా ఇంట్లో ఉన్న ఈ ఐటమ్స్ తోటైతే చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. వీలైన వాళ్ళు ఇలా ట్రై చేయండి. మనం ఊరగాయ పచ్చళ్ళు కానీ చాలా రకాలు పెట్టుకుంటాం కదా, ఇలా గేమ్స్ అవి జరిగేప్పుడు మీరు ఆ విధంగా మీ లంచ్, డిన్నర్ ప్లాన్లు చేసుకొని ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా బయటికి వెళ్ళేసి మన ఫిజికల్ యాక్టివిటీని, గేమ్స్ అందరు నలుగురితోటి కంటిన్యూ చేయొచ్చు. వచ్చాక కొంచెం వెయిట్ చేస్తున్నానండి. వెళ్ళేప్పుడు చేశాను కదా, 2 hours అలా టైము బయట ఆడుకొని వచ్చేటికి కొంచెం చల్లగా అవుతాయి. ఎంత హాట్ ప్యాక్లో పెట్టినా లైట్గా హీట్ చేసేసుకొని చపాతీ పుల్కా అండి ఇది. వితౌట్ ఆయిల్ అనమాట. ఆయిల్ ఏం వేయకుండా కాల్చుకుంటున్నాను.
చక్కగా ఇలా కాల్చుకొని లంచ్కి అయితే ఆలు కర్రీతోటి తినేసి బటర్ మిల్క్ అది తాగి డైలీ నాకు కొంచెం సేపు నిద్రపోతానండి. అట్లీస్ట్ 1 అవర్ అన్నా నిద్రపోతే కొంచెం ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈవినింగ్ టైంకి. అందుకే ప్రతిరోజు కూడా నేను ఇలానే ప్లాన్ చేసుకుంటాను. ఈ గేమ్స్ ఉండటం వలన ఏంటంటే అలారం పెట్టుకోవటం టైం అయిపోయిందేమోననేసి సరిగా నిద్ర కూడా ఎక్కువ ఉండట్లేదన్నమాట. అంటే మనకి అంత యాక్టివ్గా మనం చక్కగా అందరితో కలిసి గేమ్స్ ఇవన్నీ ఆడుకోవటం చాలామందికి ఇష్టం ఉంటుందండి. లేడీస్కి ముఖ్యంగా చిన్నపిల్లల కాలంలో మనం ఆడుకునే వాళ్ళం కదా. తొక్కుడు బిళ్ళ, కర్రా బిళ్ళ ఇలాంటివి కొన్ని కొన్ని ఉండేవన్నమాట. ఒంగులు దూకుళ్ళు, అచ్చెన గన్నాలు అలా రకరకాల క్రీడలు ఉండేవన్నమాట. మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు తక్కువ హోంవర్కులు కూడా ఎప్పుడు ఇలా ఎక్కువగా స్ట్రెస్ అలా ఉండవండి. మేము చదువుకునేప్పుడు హోంవర్క్‌లన్నీ ఇంట్లో చేసే ఏముండవనమాట. స్కూల్లోనే కంప్లీట్ చేసుకొని రావటం. త్వరగా ఏదైనా ఇంటికి రాగానే అమ్మ వాళ్ళు ఏవో ఒకటి స్నాక్స్ అలా పెట్టేవాళ్ళు. ఆ రోజుల్లో అవి కూడా పల్లి ఉండలు, దిబ్బ రొట్టెలు ఇలాంటివి ఆరోగ్యకరమైనవి ఉండేవనమాట. మేము ఆడుకునే ఆటలు ఎలా ఉండేయంటే లేడీస్ ఆడపిల్లలు దాగుడుమూత, దండకోరు, ఒప్పుల కుప్ప, ఆ తర్వాత అంటే చేతులు పట్టుకొని ఎగురుతూ ఉంటారు. చెమ్మ చెక్క, చారడేసి మొగ్గ, ముక్కులు, ఓమన గన్నాలు, వీరి వీరి, గుమ్మడి పండు, గుజ్జెన గూళ్ళు, అచ్చెన గన్నాలు, ఉప్పు బస్తా, 4 స్తంభాల ఆట, వైకుంఠపాళి కూడా ఉండేదండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ అలా అందరం కలిపి చక్కగా ఆడుకునేవాళ్ళం అనమాట. దీన్ని ఇంకొక పేరు పరమపద సోపానపటం అని కూడా అంటారు. ఇందులో తొందరగా నిచ్చెనలు ఎక్కుతారు. అలానే వెంటనే మళ్ళీ పాము మింగేయటం, జారి పడిపోవటం అలా చాలా గమ్మత్తుగా ఉంటుందండి. కోపంగా కూడా ఉంటుంది నాకు ఈ గేమ్ అంటే. ఎందుకంటే ఎంతో కష్టపడి నిచ్చెన ఎక్కుతాం కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే పాము మింగేసిందని కిందకు వచ్చేస్తామన్నమాట. ఇది కూడా లక్కీగా ఉంటుందండి గేము. ఆఫ్టర్నూన్ నేను కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇలా గేమ్స్ అవి ప్రాక్టీస్ అవి అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయండి. 1 మంత్ వరకు మాకు గేమ్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. తర్వాత ఈవినింగ్ టైం కూడా రోటీలు ఆఫ్టర్నూనే చేసి పెట్టేశాను. ఎక్కువగా కర్రీ, రోటీలు ఇవన్నీ. మాకు డిన్నర్ కూడా ఇదే చేశానన్నమాట ఈరోజు. మనం ఎప్పుడైనా సరే ఇలా బిజీ షెడ్యూల్ అలా ఉన్నప్పుడు 2 పూట్లకి ఒకేసారి వండేసామనుకోండి, ఎక్కువ బర్డన్ లేదు. తర్వాత ఈవినింగ్ ఈరోజు పానీపూరి కూడా చేశానండి. పానీపూరీలు రెడీమేడే తీసుకొచ్చుకుంటాను నేను. రెడీమేడ్ తీసుకొచ్చుకున్నామంటే మనకి ఈ చేసేవైతే ఈజీగా ఉంటాయన్నమాట. మనకి మార్కెట్లో ఇలా చిన్న చిన్న పాపడ్ల టైప్లో దొరుకుతాయి. వాటిని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇలా గుంటగా ఉండే బాండ్లీ తీసుకొని ఫస్ట్ ఒకటేసామంటే అది కాలింది లేనిది ఇలా అదే టర్న్ అయిపోతుందండి. చక్కగా ఇలా 1 బై 1 అన్నీ సిమ్లో పెట్టేసేసుకొని మొత్తం కాల్చేసుకోవాలి. తర్వాత ఈ పానీపూరి అయిపోగానే నేను ఇందులోకి ఆలు, బఠానీ ఒక పొయ్యి మీద ఉడకపెట్టేసేసుకుంటాను. పానీ తయారు చేసుకుంటాను. ఈవినింగ్ స్నాక్ కోసం అన్నమాట ఇవి. పానీపూరీలు అయితే కొంచెం ఎప్పుడైనా మనం చేసుకోవచ్చండి. 1 వీక్ 10 డేస్ దాకా అయితే బాగా చక్కగా ఫ్రెష్గానే ఉంటాయి. ఇప్పుడు రెడీమేడ్గా ఇలా అన్నీ దొరుకుతుండటం వలన ఎక్కువ శ్రమ కూడా ఉండట్లేదు. ఏది కావాలన్నా కూడా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోగలుగుతున్నాము. అదివరకు పానీపూరి అంటే బయటికి వెళ్ళి అన్నీ తినాలి, బయటికి వెళ్ళి రాజస్థానీ షాప్స్ అవి ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి ఇప్పుడు కూడా చాలామంది కాలేజీ పిల్లలు ఎంతమంది హైజీనిక్ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఇష్టపడేది పానీపూరి అనమాట. బయట ఎక్కువగా పానీపూరి తినే అదైతే నాకు ఇష్టం ఉండదనమాట. వాళ్ళు ఏ పానీ వాడతారో తెలియదు, చేతులతో అలానే ముంచేస్తూ అవి మొత్తం అలా ప్యాంట్లకు పూసుకుంటుంటారు. నాకైతే అలా నచ్చలేదండి బయట తినటం. అందుకే ఎప్పుడైనా కావాలంటే నేను ఇలా చేసుకోవటానికి పానీపూరి కూడా నేర్చుకున్నాను. నేను దహీపూరి కానీ పానీపూరి కానీ, ఈ పానీపూరిలోనే పానీలో చాలా ఫ్లేవర్స్ చేస్తానండి నేను. పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం బ్లాక్ సాల్ట్, జీరా, బెల్లం ఇలా వేసి ఒక వెరైటీ చేస్తాను. తర్వాత మనకి జీరా టైప్లో జీరా వాటర్ అని ఉంటుంది. దాంట్లో కూడా బెల్లం, బ్లాక్ సాల్ట్, ఉప్పు, కారం
ఇలా వేసేసి చేస్తారనమాట. కొత్తిమీర, పుదీనా 2 ఈక్వల్ క్వాంటిటీలో కలిపి చింతపండు పులుసు అలా వేసి కూడా చేస్తారు. అది కూడా బావుంటుందనమాట. చింతపండు ప్లేస్‌లో మీరు నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. పానీ తయారు చేసుకున్నాను. పుదీనా, పచ్చిమిర్చి, సాల్ట్, బ్లాక్ సాల్ట్, జీరా పౌడర్ అన్నీ వేసి, తర్వాత బంగాళదుంప అయితే బాయిల్ చేసి దాంట్లో ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా వేసి కలిపేసుకొని, బఠానీ అయితే కొంచెం మిక్సీ పట్టుకుంటానండి నేను. అంటే ఎక్కువగా మనకి కొంచెం తక్కువ బాయిల్ అయినా కూడా మిక్సీ పట్టుకుంటే స్మూత్ పేస్ట్ వస్తుందనమాట. ఈ మిక్సీ పట్టేసుకొని ఈ బంగాళదుంప మిక్చర్లో కలిపేసి పెట్టుకుంటాను. ఇవన్నీ మనం తయారు చేసి పెట్టుకున్నామనుకోండి, సర్వింగ్ చేసుకోవటం ఈజీ అవుతుందనమాట. అంటే ఎవరైనా రాగానే ఇవన్నీ ప్రిపేర్ చేయడం అది మొదలు పెట్టకండి. గెస్ట్లు కానీ ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే స్నాక్స్ టైంకి వాళ్ళు వచ్చే టైంకి మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం వచ్చాక సర్వ్ చేయడానికి ఈ పానీపూరి టైం పడుతుందండి. అంటే ఒక్కొక్కటి వేసుకొని ఇలా దీనికి తగినంత సాల్ట్, ఉప్పు, కారం అన్నీ వేసి బఠానీ పేస్ట్ కూడా బంగాళదుంప మిశ్రమంలో వేసుకున్నాను. అవన్నీ రెడీ చేసి పెట్టుకొని క్రికెట్ ఆడటానికైతే ప్రాక్టీస్కి వెళ్ళామండి. ఇలా క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది, స్కూల్ గ్రౌండ్. అక్కడ లేడీస్ అందరం కలిపి ప్రాక్టీస్ అది చేసుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చేసి ఈ పానీపూరి చేసుకొని వెళ్ళాం కదండి, అది ఎప్పుడెప్పుడు వస్తామా ఇంటికి, ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపించింది నాకు. ఇంకా రాగానే అయితే మా హస్బెండ్ వచ్చిందాక వెయిట్ చేసి ఇద్దరం ఇలా ప్లేట్లో పెట్టేసేసుకొని పూరీల్లో ఫస్ట్ అయితే బంగాళదుంప స్టఫ్ పెట్టుకుంటాను. ఆ తర్వాత పానీ ఒక బౌల్లోకి పోసేసుకొని అన్ని క్యారెట్ అయితే నేను ఎక్స్ట్రా యాడ్ చేశానండి, కొంచెం హెల్తీగా ఉంటుందనేసి. యాక్చువల్గా అయితే క్యారెట్ అది వేయక్కర్లేదు మీరు, నేను ఒకటి తురిమి పెట్టుకున్నాను అనమాట. ఇలా ఫస్ట్ అయితే స్టఫ్ చేసిన బంగాళదుంప మిశ్రమం, తర్వాత ఆనియన్ పీసెస్, క్యారెట్ అన్నీ వేసేసి అలా డిప్ చేసేసి తినేయటమే అనమాట. తర్వాత ఈవినింగ్ టైం వాకింగ్ కూడా చేస్తున్నామండి. స్టెప్స్ అది డీ ఫిట్ ఉంటుంది కదా, డా ఫిట్ అది గూగుల్లో అది డౌన్లోడ్ చేసుకొని కరోనా టైంలో అయితే ఎక్కువ చేసేవాళ్ళమండి మేము. స్టెప్స్ ఫ్రెండ్స్ అందరం పోటీ పడి తనవన్నీ స్టెప్స్ అయినాయి, నావన్నీ స్టెప్స్ అయినాయి అని కూర్చొని కూడా ఇంట్లో ఫోన్లు ఊపుతూ ఉండేవాళ్ళం అనమాట స్టెప్స్ కోసం. అందుకే అది పెట్టేసుకొని కొంచెం డైలీ ఒక 10,000 స్టెప్స్ అలా టార్గెట్ పెట్టుకున్నారు. మా వారైతే 12,000 అలా చేస్తున్నారు. నేను వచ్చేసి టార్గెట్ 6,500 పెట్టుకున్నానండి. అదైతే డైలీ రీచ్ అవుతున్నాను. చపాతీ అవన్నీ చేసుకొని వాకింగ్ కోసం అన్నట్లుగా బయటికి వెళ్ళాను. కాలనీలో అంతా లైటింగ్ మాకు ఫుల్ ఉంటుందండి, ఇబ్బంది ఏముండదు. వచ్చాక దోశ పిండికి అవన్నీ కడిగేసుకొని పెట్టుకున్నానమాట. రాగానే గ్రైండింగ్ వేసేసుకొని పెట్టుకున్నామంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి మార్నింగే చట్నీలు అవి వేస్తానండి, నైట్ టైం అలా ఏమి నేను ప్రిపేర్ చేయను. 7కి నేను వర్కౌట్ నుంచి రాగానే బ్రేక్ఫాస్ట్కి అయితే అన్నీ రెడీ చేసుకుంటాను.